హలో అండి, నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు భార్యాభర్తలు ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలి? ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు హస్బెండ్ వైఫ్ ఇద్దరిలో కూడా కొన్ని టెస్ట్లు అనేవి చేసుకొని వాళ్ళ హెల్త్ అనేది ఆప్టిమైజ్ చేసుకుంటే ఈజీగా ప్రెగ్నెన్సీ రావడానికి కానీ అండ్ హెల్దీగా బేబీ పుట్టడానికి కానీ ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇద్దరు కొన్ని టెస్ట్లు అయితే చేసుకోవాలండి. సో ఇద్దరికి మామూలుగా మేము చెప్పేది ఏంటంటే, మీకు ఏదన్నా క్రానిక్ డిజీజ్ ఉంది అంటే, మీరు ఏదైనా ప్రాబ్లం తోటి ఉన్నారు, మెడిసిన్స్ వాడుతున్నారు అంటే మీ హెల్త్ కండిషన్ని ఆప్టిమైజ్ చేసుకోవాలి. సే ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి చిన్న వయసులోనే షుగర్ రావడం, బీపీ రావడం అనేది చూస్తాము. థైరాయిడ్ లాంటి సమస్యలు కూడా చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దానికి సంబంధించిన టెస్ట్లన్నీ చేయించుకొని మీరు మీ మెడికేషన్స్ వాడుతున్నప్పుడు ఆ డిజీజ్ అనేది మీకు వెల్ కంట్రోల్డ్గా ఉందా లేదా అనేది మీరు చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. కొంతమందికి షుగర్స్ అనేవి కంట్రోల్లో ఉన్నాయా లేదా, అవసరమైతే ఇన్సులిన్కి మార్చడం అనేది చేస్తాం. బీపీ ఉందనుకోండి, వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ప్రెగ్నెన్సీలో సేఫ్ మెడికేషన్కి షిఫ్ట్ చేస్తాం. కొంతమందికి ఫిట్స్ ఉంటాయి, అది కంట్రోల్లో ఉందా లేదా, ఆ మెడికేషన్స్ వాడితే మనకు ప్రెగ్నెన్సీలో ఇబ్బంది ఉంటుందా లేదా అనేది మనం చూసుకుంటాం. సో క్రానిక్ డిజీజ్ అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకోవాల్సింది వైరల్ స్క్రీనింగ్, వైరల్ ఇన్ఫెక్షస్ స్క్రీనింగ్ అని అంటాం. సో హెచ్ఐవి, హెపటైటిస్ బి కానీ, హెపటైటిస్ సి వైరస్ కానీ, సో సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్కి ఇద్దరిని స్క్రీనింగ్ అనేది చేసుకోమంటాం. సో కొన్నిసార్లు మీకు తెలియకుండానే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయండి, మీకు అసలు ఎటువంటి సిమ్టమ్స్ కూడా ఉండకపోవచ్చు. సో ఇంతకుముందు ఏమన్నా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అయినా, ఏదన్నా నీడిల్ ప్రిక్ అయినా కూడా ఈ ఇన్ఫెక్షన్స్ ట్రాన్స్మిట్ అవ్వచ్చు. అండ్ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. అంటే హస్బెండ్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు, హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు వైఫ్కి కూడా ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి స్క్రీనింగ్ చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటే దానికి సంబంధించి టెస్టులు కొన్ని చేయించుకోవాలి. వైరల్ లోడ్ కానీ, లేకపోతే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ హెపటైటిస్ బి పాజిటివ్ ఉందనుకోండి, లివర్ ఎఫెక్ట్ అయిందా లేదా, అండ్ వైరల్ లోడ్ చూసుకొని అవసరమైతే కొన్ని మెడికేషన్స్ వాడి అది ఆప్టిమైజ్ చేసుకున్న తర్వాతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. మూడోది జెనెటిక్ అసెస్మెంట్, జెనెటిక్ స్క్రీనింగ్. సో ఇంట్లో ఎవరికన్నా, ఫ్యామిలీలో ఎవరికన్నా జెనెటిక్ డిసీజెస్ ఉన్నాయనుకోండి, అప్పుడు దానికి సంబంధించి జెనెటిక్ స్క్రీనింగ్ కూడా మీరు చేసుకోవాలి. ఎందుకంటే ఇంట్లో ఫ్యామిలీలో హిస్టరీ ఉంది జెనెటిక్ డిసీజ్ అనుకుంటే మీ బేబీకి కూడా అది ట్రాన్స్మిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు, మీ వైఫ్కి లేదా కపుల్లో ఇద్దరికి ఏ సిమ్టమ్స్ లేకపోయినా మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంటే మీకు మేనిఫెస్ట్ అవ్వకపోయినా నెక్స్ట్ జనరేషన్లో అది బయటపడచ్చు. కాబట్టి ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ జెనెటిక్ స్క్రీనింగ్ అనేది చేసుకోవాలి. ఇది కాకుండా మనము సెపరేట్గా చూసుకుంటే వైఫ్కి వేరే ఏదైనా స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ కావాలా అంటే, బేసికలీ ఆప్టిమల్ హెల్త్ ఉందా లేదా, ఒక ప్రెగ్నెన్సీ క్యారీ చేసుకోవడానికి తనకి అన్ని రకాలుగా ఫిట్నెస్ ఉందా లేదా అనేది చూసుకోమంటాము. కొన్ని వ్యాక్సినేషన్స్ కూడా సజెస్ట్ చేస్తాం. సో రుబెల్లా వ్యాక్సిన్ కానీ, హెపటైటిస్ బి వ్యాక్సిన్ కానీ, వారిసెల్లా వ్యాక్సిన్ కానీ ముందుగానే వాళ్ళని తీసుకోమని చెప్తాం. సో దట్ వాళ్ళకి ప్రెగ్నెన్సీలో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్, ఇప్పుడు వారిసెల్లా అంటే చికెన్ పాక్స్ లాంటిది వస్తే బేబీకి కూడా అవయవ లోపాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి వ్యాక్సినేషన్ కోర్స్ కంప్లీట్ చేశాకే ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోమంటాం. సో బేసికలీ కొన్ని టెస్టులు చేయడం వల్ల మీకు హెల్దీగా బేబీ పుట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ చేసుకొని అవసరమైన టెస్టులు చేసుకొని హెల్త్ ఆప్టిమైజ్ చేసుకోవడం మంచిది. థ్యాంక్ యూ.